ఈ రోజుల్లో చాలా మంది డైట్ చేసే వాళ్ళు సప్లిమెంట్ రూపంగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని, ఐరన్ టాబ్లెట్స్ అని టాబ్లెట్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవుతున్నారు కానీ ఫ్యూచర్ లో మనకు లివర్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం ఆలోచిస్తలేరు. అలాంటి సప్లిమెంట్ కి రీప్లేస్మెంట్ ఈ మల్టీవిటమిన్ లడ్డు. మీ ఇంట్లో చిన్న పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, డైట్ చేసే వాళ్ళు ఎవరైనా లడ్డు ట్రై చేయండి. సోదాపి రెసిపీ అనుకుంటారా? సరే అండి, రెసిపీ అయితే చెప్పేస్తాం మీకు. నెయ్యిలో బాగా కాజు, బాదాం, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అన్ని కూడా వేయించుకోవాలి బాగా నెయ్యిలో. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అన్ని సీడ్స్ అయితే వేయించుకుంటూ పక్కకు పెట్టుకుంటుండాలి. నెక్స్ట్ కొబ్బరి, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్లెక్స్ సీడ్స్ అనమాట. ఇవి అవిసె గింజలు అంటారు. ఈ లడ్డుకి స్వీట్నెస్ కోసం మనం ఎండు ఖర్జూరం ఇంకా బెల్లం అయితే వాడుతున్నాం. దాంట్లో ఉన్న విత్తనాన్ని పక్క పెట్టేసి ఓన్లీ ఖర్జూరాన్ని అయితే బాగా నెయ్యిలో ఎంచుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి క్లియర్ గా చూపిస్తా. కాజు, బాదాం, వాల్నట్స్, పంకిన్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు ఇంకా ఖర్జూరము. వీటితో పాటు పక్కకు పెట్టుకున్న విత్తనాలు లేకుండా ఎండు ఖర్జూరము, గీలో బాగా రోస్ట్ చేసి పక్క పెట్టుకున్న వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా ఎండు కొబ్బరి. ఖర్జూరం స్వీట్ సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. మేము బెల్లం కూడా యాడ్ చేసుకున్నాము. మిక్సీలో ఫస్ట్ అంటే హార్డ్ ఉన్న ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరాన్ని మిక్సీ వేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎప్పుడు కూడా మనం స్మూత్ గా ఫైన్ గా చేసుకోవద్దు. ఇట్లా గరుకుగానే ఉంటే నోటికి తాకుంటే చాలా బాగుంటది. వాటర్ మిలన్ సీడ్స్ తప్పించి మిగతా అన్ని సీడ్స్ వేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ పై నుంచి వేసుకోవాలి, ఎందుకంటే నోటికి తాకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు లడ్డు కట్టడానికి నెయ్యిని కొంచెం చేతికి రాసుకుంటూ లడ్డులు అయితే కట్టుకోవాలి. అప్పుడైతేనే లడ్డు కడుతుంది మనకి. ఇలా చేసుకున్న లడ్డులోనే ఒక బాక్స్ లో పెట్టుకుని గట్టిగా మూత పెడితే ఒక 2 నెలల వరకు అస్సలు ఖరాబ్ కావు. రోజు పొద్దున్న ఒక లడ్డు తింటే కాల్షియం, ఐరన్, మల్టీవిటమిన్ అన్ని వచ్చేస్తాయి బాడీకి. మీరు కూడా ట్రై చేసి లడ్డు ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి. బాయ్ గాయ్స్.